తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, ఉద్యమకారుడు కొనతం దిలీప్ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ కోసం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలతో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అరెస్టు అనంతరం ఆయన్ను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. గతంలోనూ కొనతం దిలీప్ను అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు దిలీప్ అరెస్ట్ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గతంలో రేవంత్ ప్రభుత్వం పెట్టిన కేసుల నిమిత్తం సీసీఎస్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించింది. ఇదే అంశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ప్రశ్నిస్తే సంకెళ్ళు, నిలదీస్తే అరెస్టులు, నియంత రాజ్యం ఇది, నిజాం రాజ్యాంగం ఇది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొనతం దిలీప్ గారిని అరెస్ట్ చేశారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్టు చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నాళ్ళు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారని, ప్రజాస్వామ్య ప్రేమికులం ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. అక్రమ అరెస్టులకో ఉడత బెదిరింపులకో భయపడేవారు ఎవరూ లేరిక్కడ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక కొనతం దిలీప్ అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ప్రతీకార చర్యలను మానుకోవాలని సూచించారు. ప్రజాప్రభుత్వమని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుడు కొనతం దిలీప్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.